నా ఆశ జస్ట్ మిమ్మల్ని అందరిని ఒక్కసారి చూడాలనుకున్నా, చూసా. మీ ఆశ కూడా అదే. చిలకలూరు పెడదాకా పోలేకపోతున్నాం, కుదరట్లేదని మీ ఫీలింగ్. ఇప్పుడు షాలేమని హైదరాబాద్ వచ్చాడు కాబట్టి ఆయన ప్రసంగం ఏమో కానీ ముందు మనిషినన్ను చూసి వద్దామన్న ఫీలింగ్తో మీదో కొందరు వచ్చారు కదా. ఏందట తెలిసిపోతుంటే నాకు మనసులో మర్మాలు. స్తోత్రం. ఇదంతా ఆ మహానుభావుడు, ఆ రక్షకుడు మీ హృదయంలో ఈ దీనుడి పైన ఉంచిన ప్రేమ. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం యేసుకే చెందాలి. ఆయన మోసే గాడిదను కానీ అంతకు మించి ఇంకా ఏమీ కాదు నేను. అవునా? యేసు పైన కూర్చున్నాడు కనుక గాడిద కాళ్ళ కిందకి బట్టలు వచ్చినాయి. మళ్ళీ మరుసటి రోజు పోయిందంట, గాడిదల మీటింగ్ వేసుకొని నేనంటే తెలుసా ఊళ్ళో అందంట. ఏంటి అంటే, నిన్న నేను వెళ్తుంటే ఖర్జూర మట్టలు నా ముందు పరిశారు, వాళ్ళ వస్త్రాలు తీసుకొచ్చి పరిశారు. అసలు మీ వీపుల మీద వేస్తారు ఇడిసిన వస్త్రాల మూటలో, వాళ్ళ మంచి వస్త్రాలు నా కాళ్ళ కింద పరిశారు. అది మన ప్రతాపం అందంట. అప్పుడు పిల్లగాడితో తల్లిగాడిది అందంట. అట్లయితే ఇప్పుడు కూడా ఊళ్ళో పోదందా అందంట. రా, నిన్న చూడలేదమ్మా మీ, నువ్వు చెప్పు మమ్మీ వీళ్ళకి. పాపం మిగిలిన గాడిదలు కూడా ఆశ్చర్యపోయినా. నిజమేనా? నిజమా? నిజం. ఊళ్ళోకి పోతే ఒక్కడు పట్టించుకోవట్లేదు దాన్ని. మనిషి ముందు నిలబడుతుంది. ఏమండే నిన్న బట్టలు వేసారుగా, వేయండి. వీళ్ళ ముందు ప్రగల్భాలు బలికను పరువు పోతుంది. కాస్త 4 వస్త్రాలు వేయండి. కనీసం ఖర్జూర మట్టలు వేయండి. ఖర్జూరం మట్టలు తీసుకొని బాధి పంపించారు, దానికి వస్త్రాలే. స్తోత్రం. మమ్మీ దగ్గరకు వచ్చి అడిగాను, మమ్మీ ఏంటే నిన్నేమో ఖర్జూర మట్టలు పరిచారు, వస్త్రాలు వేశారు, ఈరోజు పోతేనేమో తన్ని పంపించారు, అసలు ఏంటి మమ్మీ అంటే, పిచ్చిదానా, నిన్న నీ మీద కూర్చున్న వ్యక్తిని బట్టి వచ్చిందే నీకు ఆ ఘనత. ఆయనదది. ఎవరిది? రారాజువైయుండే రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు, ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి. ఇదంతా ఆయన గొప్ప. ఆయన నీ మీద ఉన్నాడు గనక నీకు ఆ ఘనత. ఆయనుంటే వాళ్ళ విలువైన వస్త్రాలు నీ కాళ్ళ కింద, ఆయన దిగి వెళ్ళిపోతే వాళ్ళ మలిన వస్త్రాలు నీ భుజం మీద, నీ వీపు మీద. ఇదే మన బతుకు అందట. ఇప్పుడు ఆ గాడిద గురించి ఈ గాడిద ఎందుకు చెబుతుందంటే, ఇది కూడా గాడిదే కాబట్టి. యేసును మోసే గాడిద, యేసు ఘనపరిచిన గాడిద. ఇది యథార్థం, వాస్తవం. కొంతమందికి ఎగతాళి అనిపించవచ్చు, వ్యంగ్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నగ్న సత్యం. యేసు లేకపోతే ఏ భక్తుడి బతుకైనా ఏముందండి? ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం ఏముంది? షాలేం రాజు బ్రాకెట్లో మాజీ పాపి. కాబట్టి మీ అందరిని ఇలా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సింపుల్గా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి.